మన భారత్కు సంబంధించి మనము ఎక్కడైనా ఒక ఎగ్జిబిషన్ పెట్టామో అనుకోండి, మన ఎక్విప్మెంట్ వెపన్స్, సో వీటి గురించి ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోండి, ముందు ఫ్రాన్స్ వాళ్ళు అక్కడ వాలిపోతున్నారు. వాళ్ళ డిఫెన్స్ రంగానికి సంబంధించిన అధికారులు, సో వాళ్ళు అక్కడికి వచ్చి ముందు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ ఇక్కడికి వెళ్ళడం. అక్కడ ఉండే అధికారులు, మన అధికారులు డిఆర్డిఓ వాళ్ళు ఉంటారు, అలాగే డిఫెన్స్ రంగానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఇది మీరు మాకు ఇస్తారు? సో ఇది ప్రశ్న. సో వినడానికి విచిత్రంగా ఉంది, కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. అంటే టర్నింగ్ ద టేబుల్స్ అంటారు చూసారా, మీకు ఆ రోజుల్లో మనం ఈ వెస్టర్న్ దేశాల దగ్గరికి వెళ్ళి మాకు పలానా ఆయుధాలు కావాలి, పలానా విమానాలు కావాలి, ఇస్తారా అంటే ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని ఏడిపించేవాడు. 1965 యుద్ధములో కూడా అమెరికా వాడు మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. సో మనకు తెలుసు. ఇవాళ ఆ వెస్టర్న్ దేశాలు, మోరోవర్ ఫ్రాన్స్ అన్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అండి, వీళ్ళు నాటోలో భాగం. అంటే 31 దేశాల వద్ద ఉండే ఆయుధాలు వీళ్ళు షేరింగ్ చేసుకుంటారు, టెక్నాలజీని షేర్ చేస్తారు. అది ఏమీ కాదండి, నాటో కాదు, అమెరికా కాదు, మాకు భారత్ యొక్క పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్. సో ఇది అడుగుతున్నారు అంటే అద్భుతమైన స్టోరీ అండి. చూడండి, 2020లో అర్మీనియాకు ఇజార్బైజాన్ మధ్య ఒక యుద్ధం, చిన్నపాటి యుద్ధం. ఇజార్బైజాన్ వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ టర్కీ యొక్క సహాయం తీసుకున్నారు. టర్కీ వాడు ఏం చేశాడు, తన బైరాక్టార్ డ్రోన్స్ను పంపించాడు. సో మీకు అర్మీనియాలో దగ్గర 60 నుంచి 70 ట్యాంకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్కడి నుంచి శత్రువు ఎలాంటి దాడులు చేస్తాడో అర్మీనియా వాళ్ళకి అర్థం కాలేదండి. టోటల్గా ఓడిపోయారు. ఈ యుద్ధంలో రష్యా వాళ్ళ సపోర్ట్ లేదు. సో టోటల్గా ఓడిపోయిన తరువాత చాలా బాధపడ్డారు. ఇక రష్యా వద్దకు వెళ్ళకూడదు. ఏం చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఎవరి సహాయం కోరాలి? ఫైనల్గా చూసి భారత్. సో వీళ్ళ యొక్క హెల్ప్ని తీసుకుందాం. ఏంటి, మనం ఆ రోజుల్లో నో ఎక్స్పోర్ట్స్ అండి, మన ఆయుధాలంతా కూడా లిమిటెడ్గానే. డిఆర్డిఓ వాళ్ళు అప్పుడే పరిశోధనలు చేస్తున్నారు. ధైర్యము చేసి ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని, ఒక 6 సిస్టమ్స్ని వీళ్ళు కొనుక్కున్నారు. దానితో పాటు ఆకాష్ మిజైల్స్, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటారు, వీటిని కూడా తీసుకున్నారు. ఎంత, ఒక 15 బ్యాటరీస్, స్వాతి రేడార్స్ కొన్నారు. కానీ ఎలా పనిచేస్తాయి తెలియదు. ఇక టర్కీ వాడు, పాకిస్తాన్ వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఏముంది, భారత్ వద్ద ఆయుధాలు కొనడం ఏమిటి? సో మొన్నటికి మొన్న మళ్ళీ ఇజార్బైజాన్ వాళ్ళు, అంటే మీకు నాగర్నో కరాబాక్ అనే సరిహద్దులు అంటారు కదా, ఇక్కడికి ఇజార్బైజాన్ వాడు వచ్చాడు. ఏంటి, వాడి ట్యాంకులను వేసుకొని వచ్చాడు. టర్కీ వాడి డ్రోన్లు కూడా ఉన్నాయి, చూడండి ఎలా ఉందో. సో వాడు వస్తున్నాడు. అర్మీనియా వైపు ఏమీ లేదండి, అక్కడ మీకు ఒత్తి సైనికులు ఉన్నారు, ఎటువంటి ట్యాంకులు కానీ హౌవిట్జర్స్ కానీ ఏమీ లేవు. వీళ్ళు ముందే ఓడిపోతున్నారు అనుకున్నారు. ఇంతలో మీకు నేరుగా ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. ఏంటి, మన ట్యాంక్ సైజులో కూడా ఆ ట్రక్ లేదు కదా, దీనిని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే సడన్గా మీకు ఆ సిలిండర్స్ ఇలా లేస్తున్నాయి. ఏంటండి ఇది, వీళ్ళు డౌట్ పడ్డారు, ఆలోచనలో పడ్డారు. ఏంటి ఇది? సో మన పినాకా అంటే ద పవర్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పాలి. పినాకా అంటే శివుడి ధనస్సు. సో దానిని తీసుకువచ్చి అర్మీనియా వాళ్ళు ఇలా నిలిపారు ఇజార్బైజాన్ ముందు. వరుసగా చెప్తున్నాగా 44 సెకండ్స్లో 12 రాకెట్స్ అండి నేరుగా వెళ్ళాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇజార్బైజాన్ వాళ్ళు ఊహించే లోపల 3 ట్యాంకులు కళ్ళ ముందరే, అంటే ఎంత బలమైన ట్యాంకులైనా కూడా మీకు పినాకా రాకెట్స్ ముందు నిలబడదు అని, అంటే శివధనస్సు ముందు నిలబడవు, అర్థమైంది వాళ్ళకి. 3 ట్యాంకులు కళ్ళ ముందు తుక్కు అయిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక భయపడిపోయి మళ్ళీ ఇంకొక రౌండ్ ఫైర్ చేశారంటే ఏమవుతుంది? ఇమీడియట్గా ఇజార్బైజాన్ వాడు వెళ్ళిపోయి టర్కీ వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు ఇలాగ భారత్ ఇచ్చిన పలానా ఆయుధాన్ని వాడారు, మన 3 ట్యాంకులు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి, మరి బైరాక్టార్ డ్రోన్లు వాడదామా అంటే అక్కడ ఆకాశ్ మిజైల్స్ రెడీగా ఉన్నాయి. సో మనము యుద్ధము చెయ్యలేము, మనము వెనక్కి వచ్చేయడమే సేఫ్. అంటే ఆ రీజన్లో పవర్ బ్యాలెన్స్ను భారత్ ఆయుధాలు ఎలా మార్చేయి?
ఇదేదో వార్త కాదండి, ప్రాక్టికల్గా ఆర్మీనియా వాళ్ళు మన ఆయుధాలను వాడి అజర్బైజాన్పై సాధించిన విజయం ఇది. సో ఒక్కసారిగా ఈ వార్త వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవ్వడంతో ఫ్రాన్స్ వాళ్ళు బిత్తరపోయారు. ఇది కొనాలి అనుకుంటున్నాము, భారత్ని అడుగుతున్నాము, డిఆర్డిఓ వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ రెడీ చేసి ఇస్తామండి అంటే ఏంటి? ఇది ఏ రష్యానో అమెరికానో ఎవరి టెక్నాలజీ కాదండి, మనదే. డిఆర్డిఓ వాళ్ళు భారత్లో తయారు చేసిన అద్భుతము పినాకా. సో ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు మాకు కావాలి పంపించండి. కంపారిజన్ ఏమిటండి? అమెరికా వాడి హిమార్స్. సో మీకు డబల్ ఉంటుందండి, పినాకా కన్నా హిమార్స్ రేట్ డబల్ ఉంటుంది. కానీ హిమార్స్ కన్నా పినాకా 100 రెట్లు బెటర్గా పనిచేస్తుంది. దీని ఎఫిషియన్సీ, దీని క్యాపబిలిటీ అమెరికా వాడి కన్నా అత్యుత్తమమైనదని ఇవాళ ఫ్రాన్స్ నిపుణులు, యుద్ధ నిపుణులు చెప్పడంతో ఇది మాకు కావాలి. సో ఇప్పుడు ఇందులో అతి ముఖ్యమైన కారణం, ఫ్రాన్స్ ఎందుకు పినాకా కావాలని ఇంతలా అడుగుతున్నారంటే, రేపు వీళ్ళు రష్యాతో యుద్ధము చేస్తే జరగొచ్చు కదండి. ఇవాళ వీళ్ళు వీటికే కదా ప్రిపేర్ అయి ఉన్నారు, వరుసగా మనం మాట్లాడుతున్నాం కదా. భారత్ యొక్క ఆయుధాలను రష్యాకు వ్యతిరేకంగా మేము వాడేము, ఇది వీడికి కావాలి. చూడండి, ఆప్తమిత్రులు వాళ్ళ మధ్య ఇలాంటి ఒక ఇష్యూని తీసుకురావాలి అని ఫ్రాన్స్ వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే అక్కడ అమెరికా వాడు హిమార్స్ వాడితే ఫ్రాన్స్ వాడు పినాకా వాడతాడు. వీళ్ళందరూ కలిసి మీకు రష్యాను కొట్టాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. మీకు ఇది ఎలా చెప్తారంటే, అజర్బైజాన్ నుంచి ఆ ట్యాంకులు వస్తున్నప్పుడు మన స్వాతి రాడార్స్ పెట్టుకున్నారండి ఆర్మీనియా వాళ్ళు. పెట్టుకొని చూశారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఒక్కసారి పినాకాను వాడిన తరువాత మీకు ఈ ట్యాంకులంతా ధ్వంసం అవుతాయని బాగా తెలుసు. వార్నింగ్ ఇచ్చారు. చూడండి, అంటే మీ ఆయుధాలను వాడాలన్నప్పుడు మీరు చూసుకోవాలి ఎప్పుడు ఎవరిపై ఎలా వాడాలి. ఎందుకంటే 12 రాకెట్లు అన్నప్పుడు చాలా ఖర్చు, కాబట్టి వార్న్ చేశారు. మా దగ్గర శివధనస్సు ఉంది, సో దీనిని మేము నీపై వాడవచ్చు. వాడేము అంటే నువ్వు ఏం చెయ్యలేవు, బూడిదే, నీ ట్యాంకులు బూడిదే. కాబట్టి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాము, వెనక్కి వెళ్ళిపోండి. ఆర్మీనియా వాళ్ళు చెప్పారండి, అజర్బైజాన్ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చారు. స్వాతి రాడార్ ద్వారా చూసి చెప్పారు. వాడేమనుకున్నాడు, ఏముందిలే, ఆఫ్టర్ ఆల్ ఇండియన్ వెపన్స్, ఏం చెయ్యగలవు, ఇవి పని చేస్తాయో పని చెయ్యవో, పేలుతాయో పేలవో మాకేం తెలుసు, పదా నీ అంతు చూస్తాము అని వాళ్ళు అనుకున్నారు. కానీ 1 నిమిషము లోపల, 1 మినిట్, వితిన్ 1 మినిట్ మన పినాకా రాకెట్స్ వెళ్ళడము, అజర్బైజాన్కి సంబంధించిన ట్యాంకులను ధ్వంసము చేయడము, దానితో ఒక్కసారిగా ఈ సమీకరణం మారిపోవడం. పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసి, ఇక టర్కీ వాడైతే నెక్స్ట్ టైం మీరు ఇలాంటి అస్త్రాలను వాడితే నేను S-400నే వాడతాను అని చెప్పి వాడు చెప్తున్నాడు. కానీ ఈరోజు వార్తలు ఏమిటండి, మీకు రష్యా కాదు, ఇక రష్యా వద్ద ఎలాంటి ఆయుధాలు మేము కొనము. సో మాకు సుఖాయ్ విమానాలు కావాలి, భారత్ వద్దే కొంటాం. మాకు బ్రహ్మోస్ కావాలి, భారత్ వద్దే కొంటాము. సో ఇలా ఆర్మీనియా ఇలాంటి సక్సెస్ను చూసిన తరువాత ఇవాళ ఇండోనేషియా అనండి, అల్జీరియా అనండి, ఆఫ్రికాకు సంబంధించిన ఎన్నో దేశాలు, సో వీళ్ళందరూ ఇవాళ పినాకాకు ఆర్డర్స్ ప్లేస్ చేయడము, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ వాళ్ళు కొనుక్కోవడము, మాకు కూడా బ్రహ్మోస్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పడము. సో వినడానికే, అంటే ఒకప్పుడు మనము నెట్ ఇంపోర్టర్గా ఉన్న భారత్ ఇవాళ మనము ఒక అతిపెద్ద ఎక్స్పోర్టర్గా ఎదగడము, ఒక యుద్ధములో మనం గెలిచి చూపించడం, మన ఆయుధాల పనితనం అక్కడ ప్రూవ్ అవ్వడము. ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టండి, అక్కడ ఆర్మీనియా వాళ్ళు మీరు అసాధారణమైన ఆయుధాలు మాకు ఇచ్చారు, మా విజయానికి ఇవే కారణం అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, భారతీయులుగా మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా గొప్పగా అనిపించింది. మరి ఈ కథనాలు మీరు కూడా విన్నారా? మన పినాకా యొక్క గొప్పతనాన్ని మీరు ఎలా రేట్ చేస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.